ఎక్కువగా చెడుకే అట్రాక్ట్ అయిపోతున్నారు. క్రైస్తవులమైన అనబడినటువంటి వారు కూడా, దేవుడి సన్నిధికి వస్తున్నటువంటి వారు కూడా దేనిని ఎక్కువగా తీసుకుంటున్నారంటే బైబిల్లో ఉన్న చెడుని తీసుకుంటున్నారు. ఏ విధంగా తీసుకుంటున్నారు? దావీదు ఆయన ఏం చేశాడు? పాపం చేశాడు కదా. దావీదంత గొప్పవాడే, దేవుడు ఎన్నుకున్నవాడే పాపం చేస్తే నేనెంత చేసి ఆయన వద్దకు వచ్చి క్షమాపణ అడిగితే ఆయన క్షమిస్తాడులే. అంటే పాపం చేసేవారి కానీ చెడును జరిగించేవారి ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఏం కాదులే, వారిని ఆదర్శంగా తీసుకుంటారు. కానీ దావీదుకి ఎంతటి పనిష్మెంట్ ఇచ్చాడు తెలుసా? చంపడానికి కూడా ఎదుగాల దేవుడు. ఎందుకంటే పాపం చేసినప్పుడు దేవుడికి వ్యతిరేకంగా దావీదు కాళ్ళ ఏళ్ల పడి వేడుకున్నాడు, మొరపెట్టాడు. అందుకు ప్రాణంతో వదిలేశాడు. కానీ దావీదుని భయంకరంగా శిక్షించాడు. ఆ విషయం మళ్ళీ అది మనకొద్దు. ఆయన చేసిన పాపం మనకు కావాలి, ఎందుకంటే మనకి ఇష్టం అది. అయితే చాలా మంది ఇంకా ఏం చేస్తారు తెలుసా? దేవుడు 20 లక్షల మందిని ఐగుప్తు దేశం నుండి కనానుకు పంపించాడు. కనానికి వెళ్ళేసరికి ఎంతమంది ఉన్నారు? మిగతా వారందరూ ఏమయ్యారు? ఎంత శోభ అనుభవించి ఎడారిలో నాశనమయ్యారో తెలుసా? వ్యభిచారం చేయొద్దనంటే దేవుడు వ్యభిచారం చేసి ఎంతమంది అక్కడ దేవుడి కోపానికి ఉగ్రతకు బలయ్యారంటే 23,000 మంది. ఆ 23,000 మంది నేను కూడా ఉంటాననుకుంటాను. కానీ కనానుకు ఇద్దరి కదా వెళ్ళింది. ఎంతమంది వెళ్ళారండి? ఇద్దరే కదా. మరి అందరంతే, నేను అంతే, అందరూ అంతే. చెడుని తీసుకుంటున్నావు నువ్వు, చెడ్డ వాళ్ళని తీసుకుంటున్నావు. ఎవరు వెళ్ళారు అంటే ఈ రోజుల్లో కూడా ఆ పరలోకం ఎవరు వెళ్తారండి? కనానికి ఇద్దరే కదా వెళ్ళింది. అంతమంది బయలుదేరితే ఇద్దరే కదా వెళ్ళింది. ఇద్దరు ఎందుకు వెళ్ళారు? నీతి న్యాయంగా దేవుడు చెప్పినట్టుగా నడుచుకున్నారు. వాళ్ళు భయభక్తులు కలిగి నడుచుకున్నారు, జాగ్రత్త కలిగి నడుచుకున్నారు. కనుకనే కనాను దేశానికి వెళ్ళగలిగారు. మిగతా వారందరూ కూడా దేవుని మాట వినలేదు కాబట్టి ఆ ఎడారిలోని మధ్యలోనే రాలిపోయారు. వారి జీవితాలు పతనమైపోయాయి. పతనమైపోయే జీవితాలను తీసుకుంటున్నావు నువ్వు. చెడును తీసుకుంటున్నావు, మంచిని తీసుకోవట్లేదు.